చాలామంది ఫెమినిస్టులు ఇప్పుడు శివాజీ గారు అన్న మాటతోటి చాలా వైరల్ అయిపోయింది. అదంతా కూడా ఫెమినిస్టులు కానివ్వండి, కొంతమంది నాయకులు కూడా తన మాట గురించి రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇందులో దారి తప్పకుండా ఉండాల్సింది ఒక ఆడవాళ్ళు మాత్రమే. ఎవరు ఏదైనా మాట్లాడుకోనివ్వండి, నీకు హక్కు లేదా? ఒక ఆడదానికి తనకి ఇష్టమైన బట్టలు వేసుకునే హక్కు లేదా అంటే 100కి 100% ఉంది. 100% మీకుంది. మీరు మీకు ఇష్టమైన బట్టల్ని వేసుకోవడం అనేది కానివ్వండి, మీకు ఇష్టమైన పని చేయడం కానివ్వండి, మీకు ఇష్టం వచ్చేలాగా జీవించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీ హక్కు. ఈ గవర్నమెంట్ అనేది ఆ కాలంలో ఈ ఆడవాళ్ళని చాలా బానిసలుగా చూసేవాళ్ళు. కాబట్టి ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి ఆడవాళ్ళు. దాన్ని దాటి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి అన్ని రంగాల్లో కూడా, చదువులో కానివ్వండి, ఏదైనా స్పోర్ట్స్లో కానివ్వండి, అన్నిట్లోనూ వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు కేవలం పెళ్లి మరియు వంటింటికి మాత్రమే పరిమితం కాకూడదు అని చెప్పి మన గవర్నమెంట్ అనేది చాలా అంటే మంచి రూల్స్ ని తీసుకొచ్చింది. చాలా మంచి రూల్స్ ని తీసుకొచ్చింది. దాన్ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అనేవాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి, మన గౌరవాన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచించాలి. కానీ కొంతమంది ఫెమినిస్టులు ఏం చేస్తున్నారంటే దాన్నే వాడుకుని చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎలా అంటే ఒక ఆడవాళ్ళ గురించి పోరాటం చేస్తున్నారు అంటే, మొన్న ఒక తెలుగు అమ్మాయి గోల్డెన్ మెడల్ గెలిచింది. అప్పుడు ఎవరైనా సరే, ఎవరు కూడా, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ఈ ఫెమినిస్టులు ఎంతమంది ఉన్నారు కానివ్వండి, ఎవరు ఒక్కరు కూడా విష్ చేయడం కానీ ఏది కానీ చేయలేదు. అప్పుడు కూడా ఎవరైనా సరే మాట్లాడవచ్చు కదండి. అప్పుడు ఎవరైనా సరే ఇలా ఎవరు గెలిచినా సరే ఐపీఎల్ క్రికెట్ అంటారు, బాయ్స్ టీమ్ అంటారు, అలా అంటారు, ఇలా అంటారు. కానీ ఒక మహిళ, అది కూడా ఒక తెలుగు అమ్మాయి ఇలా గెలిచినా సరే కనీసం చప్పట్లు కొట్టడానికి కూడా ఒక 5 నుంచి 10 మంది కూడా లేరు. ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాం మేము. ఈ ఆడవాళ్ళు ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారు, ఇండియన్స్ అంతా ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారు. దాని గురించి మాట్లాడండి కదా. మీ హక్కుల గురించి మాట్లాడండి, ఎలా ఉండాలో తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, బట్టల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి ఇష్టమైన బట్టలనే వాళ్ళు వేసుకోవాలి అని చాలా ట్రోల్ అవుతుంది ఈ మధ్య. 100కి 100% కరెక్టే. 100కి 100% మీరు వాళ్ళకి ఇష్టమైన బట్టల్ని వేసుకోవచ్చు అని చెప్పి మన రాజ్యాంగంలో కూడా ఉంది. టోటల్ ఇండియా వైడ్ గా అందరికీ వర్తిస్తుంది. ఒక స్త్రీ తనకి ఇష్టమైన బట్టల్ని వేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. అది 100కి 100% నిజం. మీరు కూడా అలాగే ఉండాలి, మీకు ఇష్టం వచ్చిన బట్టలే వేసుకోవాలి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఏ బట్టలు వేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక బీచ్లో ఉన్నాము, అక్కడ ఒక బికినీ వేసినా కూడా అది చాలా బ్యూటిఫుల్ గానే కనపడుతుంది, దానికి సెట్ అవుతుంది. అది అదే ఒక ఫంక్షన్కి అదే బికినీ వేసుకొస్తే బాగుంటుందా? బాగోదు కదా. అదే చెప్తున్నావు, ఎక్కడ ఏ డ్రెస్ వేయాలి, ఎవరి ముందు ఎలా ఉండాలి అనే దాన్ని తెలుసుకుంటే చాలు. జస్ట్ ఒక చిన్న తేడా ఉంటుంది డ్రెస్సింగ్ అనేది. అన్ని రకాల డ్రెస్లు వేయండి, కానీ ఏ డ్రెస్ ఎక్కడ వేయాలి అనేది మాత్రం తెలుసుకుంటే చాలు. అది కూడా ఏ డ్రెస్ ఎంత లిమిట్లో ఉండాలి. ఈ ఫ్యాషన్ సెన్స్ అనేది శివాజీ గారు చెప్పినట్టు ఆ వర్డ్స్ అంతా నేను వాడను. ఎందుకంటే నార్మల్ వర్డ్స్లోనే చిన్నపిల్లలు కానివ్వండి, 18+ ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి, 18+ కన్నా తక్కువ ఉన్న చిన్నపిల్లలు నా వీడియోని అందరూ కూడా చూడాలి అని చెప్పి బ్యాడ్ వర్డ్స్ నేను వాడట్లేదు. ఎందుకంటే మనం చెప్పే మాటలు అనేవి చాలా క్లియర్గా ఉండాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయలే. కానీ ఊరికే అరిచేస్తే, బూతులు మాట్లాడేస్తే అది పెద్ద వైరల్ అయిపోతుంది, నాకు మంచి పేరు వస్తుంది అనేది మాత్రం వాస్తవమే. కానీ అక్కడ నువ్వేం పాయింట్ మాట్లాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఊరికే మీ మైండ్ని మార్చుకొని మీ తప్పుదారి పట్టకుండా మీకు ఇష్టం వచ్చిన బట్టలే వేయండి. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా వేయాలి అనే దాన్ని తెలుసుకొని వేయండి. ఇప్పుడు గుడిలో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేయాలి, బీచ్లో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేయాలి,
ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేయాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి వేయండి. ఎవరి ముందు వేస్తున్నాం మనము మన ఇంట్లో వాళ్ళ ముందు వేస్తున్నామా, బయట వాళ్ళు ఉన్నారా, మన కిడ్స్ ఉన్నారా, ఎవరున్నారో, ఎవరి ముందు ఎలా బట్టలు వేయాలి అనే దాన్ని తెలుసుకుని ఆలోచించి బట్టలు వేసుకుంటే అందరికి కూడా మంచిది. నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఫెమినిస్టుల ఒక మాటల వల్ల వేరే ప్రతి ఒక్క అమ్మాయి, ఏ అమ్మాయి కూడా దారి తప్పకూడదు. తన ఫోకస్ అనేది ఈ నెగిటివ్ సైడ్ వెళ్ళకూడదు, పాజిటివ్గానే ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకాలంగా ట్రోలర్స్ కానివ్వండి, ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఇదే మ్యాటర్ పైన జరుగుతూనే ఉంది. కానీ నాకైతే వీడియో చేయడానికి మనసు రాలేదు. మనకెందుకు కాంట్రవర్సీ అనుకునే ఉన్నాను. అందరూ కూడా చాలా అంటే చాలా ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ ఈ ఒక్క విషయం ఎవరు చెప్పలేదు. అందుకని చెప్తున్నాను. ఇంకొక విషయం నాకు చాలా అంటే చాలా బాధేసిన విషయం ఏంటంటే, ఈ శివాజీ గారి మాటల్లో కానివ్వండి, అనుష్క గారి మాటలు కాదు, అవన్నీ కాదు. వీళ్ళిద్దరినీ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఎలా అయిపోయారంటే, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న పాపులారిటీ కానివ్వండి, వాళ్ళకున్న క్రేజ్ కానివ్వండి, దాన్ని వాడుకుని ఈ పాజిటివిటీ అనేది చాలా అంటే చాలా బాగా స్ప్రెడ్ చేయొచ్చు. ఒక సామాన్యుడు మాట్లాడి, ఇప్పుడు నేనే కానివ్వండి, ఒక సామాన్యుడు మాట్లాడి యూట్యూబ్లో పెట్టి దాన్ని ఇన్స్పైర్గా తీసుకోవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. చాలా అంటే ఎవరు కూడా చూడరు దాన్ని. ఒక సెలబ్రిటీ అనేవాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి, ఒక పాజిటివ్నెస్ని మాట్లాడి, ఆ శివాజీ గారి మ్యాటర్ కాదు, ఏ విషయం గురించి అయినా సరే వాళ్ళు చాలా అంటే చాలా మంచి మార్పులను తీసుకొని వచ్చే ఒక శక్తి అనేది, ఒక ఇది అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న పాపులారిటీ వల్ల వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కానీ వాళ్ళు ఆ పాపులారిటీని ఎలా వాడుకుంటున్నారంటే, పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా వాడుకుంటున్నారు. నోటికి ఏదొస్తే అదంతా మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అంతా మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీలో ఎవరెవరు మాట్లాడుతున్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, మన హిందూ ధర్మం గురించి, మన హిందూ ధర్మంలో ఎలా ఉంది, మన సనాతన ధర్మంలో ఆడవాళ్లే కానివ్వండి, మగవాళ్లే కానివ్వండి, ఆడవాళ్లే ఇలా ఉండాలని మాత్రం ఇక్కడ లేదు. ఎవరు ఎంత లిమిట్స్లో ఉండాలో అంత లిమిట్స్లో ఉండాలి. ఇప్పుడు ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి కదండి. ఇప్పుడు అదే ఒక డ్రెస్ని, ఆడవాళ్ళు వేసే డ్రెస్ని ఈ మగవాడు వేసుకుని వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చండాలంగా ఉంటుంది. అదే వాళ్ళు వేసుకునే బికినీని వీళ్ళు వేసుకుని వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చండాలంగా ఉంటుంది. అదే చెప్తున్నాను, డిఫరెన్స్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఎవరికి ఏం వేసుకోవాలో, ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో అనేది తెలిసి ఉంటే చాలు.